నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఆర్థిక విధ్వంసంతో దెబ్బతిన్న రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కొత్త ఊపిరి పోసింది. కేంద్ర బడ్జెట్పై సంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. పల్నాడు జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా మాదాసు పృథ్వీరాజు సాయి అభినందనలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం సభ్యులు. జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమం రద్దు వెల్లడించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. నాదిరణ గ్రామంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషభరాజముల బండలాగుడు పోటీలు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి పోటీలలో పాల్గొనున్న వృషభరాజములు. 2025-26 బడ్జెట్లో కేంద్రం రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల కృషి ఎంతో ఉందని, జగన్ అవినీతి ఆర్థిక విధ్వంసంతో దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించడం కోసం కూటమి ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తుందని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఓ ప్రకటనలో తెలిపారు. దావోస్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి రాష్ట్ర అవసరాలు, ప్రాధాన్యతలు వివరించారని అన్నారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై సానుకూలత వ్యక్తం చేసిన ఆమె ప్రాధాన్యత విభాగాలు, రంగాలకు తగిన కేటాయింపులు చేయడం శుభపరిణామమేనని చెప్పారు. ప్రత్తిపాటి నదుల అనుసంధానంలో దేశంలోనే కీలకమైన రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు కేటాయింపులు ఏపీ వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తాయన్నారు. ప్రతి బడ్జెట్లో పోలవరం నిర్మాణానికి గణనీయమైన కేటాయింపులు ఉంటాయన్న కేంద్రం బ్యాలెన్స్ గ్రాంట్ కింద 12,157 కోట్లు కేటాయించడం గమనార్హమన్నారు. జాతీయ ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని నమ్మకం ఉందని ప్రత్తిపాటి తెలిపారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారానికి 3,295 కోట్లు, విశాఖ పోర్టుకి 730 కోట్లు కేటాయించడం చెప్పుకోవాల్సిన విషయమన్నారు. గత పాలకుల దుర్మార్గ పాలనతో అన్ని రకాలుగా కుదేలైన రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన కొత్త పద్దు కొత్త ఊపిరి పోస్తుందన్నారు. ఆరోగ్య వ్యవస్థల అభివృద్ధికి 162 కోట్లు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కు 186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కు 375 కోట్లు, అలాగే రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు, ఇరిగేషన్ లైవ్లీహుడ్కు ప్రాజెక్టుకు 242.50 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తన వంతు చేయూతనందించిందన్నారు. అదేవిధంగా కేంద్రం మున్ముందు మరింత చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ ప్రజల తరపున కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అవసరాలు, అభివృద్ధి దృష్ట్యా బడ్జెట్ కేటాయింపులలో సంబంధం లేకుండా మరిన్ని నిధులు రాబట్టేందుకు చంద్రబాబు చేయాల్సిన ప్రయత్నాలన్నీ ఫలిస్తున్నాయన్నారు. వికసిత్ భారత్లో నవ్యాంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేలా విజన్ 2047 దిశగా రాష్ట్రం పరుగులు పెట్టేలా చంద్రబాబు కీలక సంస్కరణలు అమలు చేస్తున్నారని తెలిపారు. తాజా బడ్జెట్ యువత, మహిళలు, రైతులు, మధ్యతరగతి వర్గం ఆశలు, ఆకాంక్షలను నిజం చేసేలా ఉందని మాజీ మంత్రి స్పష్టం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడు మాదాసు పృథ్వీరాజ్ సాయికి ఆ సంఘం ప్రతినిధులు మరో ఉన్నత పదవి బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గ స్థాయిలో అన్ని ప్రమోట్ చేస్తూ పల్నాడు జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘం సభ్యులు మాదాసు పృథ్వీరాజ్ సాయికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదివారం తెలియజేశారు. కృష్ణా, గుంటూరు, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రీవెన్స్ను తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. జిల్లా ప్రజలు గమనించాలని, ఎన్నికలు పూర్తయిన తర్వాత యథావిధిగా ప్రతి సోమవారం అర్జీలు స్వీకరించే గ్రీవెన్స్ కొనసాగుతుందని కలెక్టర్ చెప్పారు. చిలకలూరిపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానికి ఇటీవల సర్జరీ జరిగిన నేపథ్యంలో మాజీ కౌన్సిలర్ 20వ వార్డు ఇన్ఛార్జ్ షేక్ జమాల్ బాషా శనివారం ఆయన్ను పరామర్శించారు. 14వ వార్డు రహమత్ నగర్లోని వారి ఇంటి వద్దకు వెళ్లిన ఆయన రఫానీని పరామర్శించారు. ఆయన వెంట మటన్ సుభానీ, షేక్ జిలానీ, షేక్ నాగూర్, షేక్ వలీ తదితరులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని తూర్పు దళితవాడకు చెందిన మహిళా గణేష్ కుమార్తె వివాహం స్థానిక చంద్రమౌళి పార్క్ నందు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు హాజరైన జనసేన పార్టీ సమన్వయకర్త రాజా రమేష్, జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ, ఆ నూతన వధువులను వసంత కుమారి, భానుతేజలను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు మునీర్ హసన్, కందుల రాజేష్, స్వామి జగ్గురోతి, కోట సాంబా తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 40 వసంతాల తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా జరుగుతుంది. శనివారం నాడు స్థానిక ప్రతిపాటి క్యాంపు కార్యాలయంలో ప్రముఖ అడ్వకేట్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తిమ్మాపురం సర్పంచ్ పులుగూర ప్రభావతి భర్త సామిల్ జాన్ ₹1,00,000 సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల్ రవి, టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మురుకొండ మల్లిబాబు, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు పిల్లికోటి తదితరులున్నారు. పల్నాడు జిల్లా కార్మిక శాఖపై జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. కార్మికులకు మంచి జరిగే విధంగా అధికారులు తమ వంతు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. చేసిన వర్క్స్ అన్ని కూడా మన జిల్లా పేమెంట్ అయిన తర్వాత ఇమ్మంటారా? బిఫోర్ మీరు రికమెండ్ చేసినప్పుడు పేమెంట్ అయ్యేది ఎవ్రీ మంత్ సార్. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల గ్రామంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల బండలాగుడు బల ప్రదర్శన పోటీలు జరుగుతాయని నిర్వాహకులు కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పోటీలు జరుగుతాయన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన 2 పళ్ల విభాగానికి, 3వ తేదీన 4 పళ్ల విభాగానికి, 4వ తేదీన 6 పళ్ల విభాగానికి పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి పోటీలలో వృషభరాజులు పాల్గొంటాయని అన్నారు. ఒక టీ కొట్టును 40 ఏళ్ల క్రితం స్థాపించి దాన్ని నేటికి నడపడం, అదే ఒక ప్రాంతంలో నిర్వహించడం ఆశ్చర్యమే. కానీ ఇది నిజం. ఇది కళామందిర్ సెంటర్ చీరాల బస్సులో ఆగే చోటు ఉంది. నేడు 47వ వార్షికోత్సవం జరుపుకోవడం విశేషం. 40 ఏళ్ల క్రితం ఇదే రోజు అంటే 1979 ఫిబ్రవరి 1వ తేదీన గుదేవారిపాలెంకు చెందిన అన్నారావు బ్రతుకు తెరువు కోసం పాలవెల్లి టీ స్టాల్ పేరిట టీ కొట్టు పెట్టుకున్నాడు. ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ విరామం లేకుండా నడిపాడు. ప్రతిపాటి పుల్లారావు రాజకీయాలకు రావడంతో ఆయన అనుచరుడిగా ఉంటూ తన టీ స్టాల్ను అన్నకుమారుడు వెంకటేశ్వర్లు కోడలికి అప్పగించాడు. ఆ తర్వాత తన కనుసన్నల్లో పర్యవేక్షిస్తూ నడుపుతున్నాడు. శుచికి శుభ్రతకు రుచికి మారుపేరుగా ఉన్న ఈ టీ స్టాల్లో టీ తాగేందుకు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు, తాపీ పనివారు ఎగబడుతుంటారు. నేడు జరుపుకుంటున్న 47 వసంతాల వేడుకను కొందరికి ఉచితంగా టీ ఇస్తూ నిరాడంబరంగా జరుపుకున్నారు. 50వ వసంత వేడుకలను శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు అన్నారావు తెలిపారు. వెంకటేశ్వర పాలవెల్లి టీ స్టాల్ స్థాపించింది 1/2/1979 సంవత్సరం ప్రారంభించాం. ఆ ప్రారంభించిన రోజు మొదటి సమయంలో నేను నా 3 ఆడపిల్లలతో నా భార్య మేతో ప్రారంభించాం. ఈ టీ స్టాల్లో ఎంతోమంది పని నేర్చుకొని వాళ్ళ సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఇన్ని సంవత్సరాలు 46 సంవత్సరం దాటి 40 ఏళ్ళు అడుగు పెడుతున్నాం. ఈరోజు ఇన్ని సంవత్సరాలు మా కాఫీ టీ ప్రియులు మా వ్యాపారాన్ని అభివృద్ధి చేసి వాళ్ళే మా కస్టమర్లు, మా దేవుళ్ళు. ఇందుకు మా వాళ్ళకి మా శతకోటి వందనాలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు మా అన్నయ్య కొడుకు, మా అన్నయ్య కోడలు నడుస్తున్నారు. ఈరోజు కూడా ఎలాంటి ఫాల్ట్ లేకుండా వాళ్ళు లైన్లో చేసినట్టే చూసి శుభ్రతతో ప్రారంభించేస్తున్నారు. కాబట్టి మీ అందరూ ఇక మీదట కూడా ఇంకా మరిన్ని సంవత్సరాలు ఈ కాఫీని ఆదరించి చాలా తీసుకోవాలి. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరువు సెలవు. నమస్కారం.